హలో అండి. ఎవరైనా సరే బిగినర్స్ ప్లాంట్స్ గ్రో చేసుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్పు చెప్తాను. ఏంటంటే, మీరు ఏదైనా ముందు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే చిన్న వేస్ట్ బాటిల్స్లో కానీ లేదంటే వేస్ట్ డబ్బాలో కానీ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు కొంత అవగాహన రావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మన ఇండోర్ ప్లాంట్స్లో అయితే మనీ ప్లాంట్స్ అది అందరికీ తెలిసిందే. కానీ మనకి ఫ్లవర్ ప్లాంట్స్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకి మందారం. ఇది నేను ఒక ప్లాస్టిక్ బాటిల్లో తీసుకున్నాను. ఎలా చేశానంటే, దాని కింద హోల్ పెట్టి దాంట్లో మట్టి వేసి ఒక కొమ్మ నాటానండి. ఇది 6 months లో నాటిన కొమ్మ అనమాట. ఇది కరెక్ట్గా 6 months. అది బాగా గ్రో అయ్యి చూడండి చిన్న ఫ్లవర్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఎందుకంటే అది బాటిల్లో చిన్న పాట్లో పెరిగింది కాబట్టి చిన్న చిన్న ఆకులు వచ్చాయి. మనం అంట్లు కట్టాల్సిన అవసరం లేదు. వేరే డైరెక్ట్గా మట్టిలో వేసినా కానీ వస్తుంది. కానీ ఎక్స్పెరిమెంట్ పర్పస్గా మనం ఇట్లా ఒక బాటిల్లో కానీ లేదంటే ఏదైనా వేస్ట్ డబ్బాల్లో కానీ వేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుంది. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన ఫోటో. అప్పుడప్పుడే విచ్చుకుంటూ ఉంది. నేను ప్రతిదీ బాటిల్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇది మొండి మొక్క అండి, మందారలో ఏదైనా సరే ఈ విధంగా గుచ్చితే వచ్చేస్తుంది. నేను ఇంకొక సీసాలో కూడా వేస్తున్నాను చూడండి. ఇది కూడా సేమ్ ఒకే రోజు వేసింది. ఇది కూడా వచ్చేసింది బాగా. చూడండి, దీనికి కూడా 2 మొగ్గలు వచ్చున్నాయి. చూసారు కదా, అదేంటో ఇట్లాంటి వాటిల్లో వేస్తే మనకి త్వరగా గ్రో అవుతుంది అనమాట. ఇది వేర్లు కూడా వచ్చుంటాయి కాబట్టి మనం దాన్ని తీసి ఇప్పుడు నేల మీద కూడా మనం వేసుకోవచ్చు. కానీ అది వేర్లు మనం రప్చర్ కాకుండా మనం తీసుకోవాలి. బాగా వాటర్లో తడిపి అప్పుడు మెల్లిగా తీసి మట్టిలో వేసుకోవాలి. ఇట్లాంటి మందారాలు రకరకాలు ఉన్నాయి కదా, ఎల్లో, వైటు అండ్ పింక్ కలరు. సో ఇవన్నీ మనం ఇలాగే కొమ్మలతో కూడా చేసుకోవచ్చు. ఇది బాగా సన్ వచ్చిన తర్వాత తీసిన వీడియో. ఇది బాగా విచ్చుకో ఉంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చిన్న చెట్టుకి. ఈ విధంగా మీరు కూడా కొమ్మలు తెచ్చుకొని వేసుకోవచ్చు అండి. సపోజ్ ఎవరింటికైనా వెళ్ళారు ఫ్రెండ్స్ ఇంటికి, అక్కడ మీకు ఏదైనా మందార చెట్టు వీడియో చూశారు కదా, అది కంటిన్యూషన్ వీడియో అండి. ఈ మొగ్గ చూస్తున్నారు కదా, చూడండి ఒక 2 days తర్వాత తీశాను. మొగ్గ వచ్చింది పైకి చూడండి. మీరు ఇట్లాంటి ప్లాంట్స్ని ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఇది వేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ గుర్తొస్తారనమాట. చూడండి, ఆ పువ్వు విచ్చుకుంది. ఇది పక్క రోజు తీసిన వీడియో చూడండి, ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో. ఇది బాగా ఇప్పుడే విచ్చుకుంటుంది. ఇంకొక మొగ్గు కూడా రెడీగా ఉంది. ఈ బాటిల్ని మీరు వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి మీరు గుర్తుండేలాగా దీన్ని మనం ఇచ్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, మందార బాగా సన్ వచ్చిన తర్వాత తీసాను. ఫుల్ గ్రోత్తో ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి. ఇంకొక మొగ్గు ఉంది, అది నెక్స్ట్ టైము మీకు పూస్తుందన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ బెల్ ఐకాన్ నొక్కితే మరిన్ని వీడియోలు వస్తాయి అండి. థ్యాంక్ యూ.